సార్ రమ్మన్నారట. రమేష్ రమేష్ ఏం రమేష్, రోజు ఆఫీస్కు లేట్ గా వస్తున్నావు, నీ పర్ఫార్మెన్స్ డల్ గా ఉంది, నీకు ప్రాబ్లం ఏంటి అసలు? ఏం లేదు సార్, ఇంట్లో పెళ్ళంతో ఏగలేకపోతున్నా, కట్టే టార్చర్. చూడు రమేష్, పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఒక్కసారి నెత్తి మీద ఎక్కించుకున్నాం అనుకో, వాళ్ళు మన జీవితంతో ఆడుకుంటారు. వాళ్ళు ఒకప్పుడు నేను కూడా ఇలానే ఉండే సార్, మొత్తం తలకిందులు అయిపోయింది. ఏం చేస్తాం సార్, టైం బాగాలేకపోతే కూలి కూడా పిల్ల అయిద్దట. సేమ్ నా విషయంలో అదే జరిగింది. చాలా బాగుంది కదా సిరీస్. అవునే, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఏంట్రా బాబు, ఈ జీవితం ఆఫీసు ఇల్లు కంటే అసలు మొత్తం ట్రాఫిక్ అయ్యేటట్టుంది. అమ్మా, ఈ ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసి డ్రైనేజ్ లో వాటి వెనకలాగైంది. ఫ్రిడ్జ్ లో పెడతా కానీ ఫ్రీగా నట్టుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీ బావిచ్చే ట్విస్టుల ముందు ఇవేం పని చేస్తాయి. పాలు అయిపోయాయి. పొద్దున్న తెచ్చిన పాలు అప్పుడే అయిపోయినాయా? మన మధ్యతరగతి కుటుంబాలే మంజీరా ట్యాంకు లాగా మందంగా ఉంటే సరిపోదు. కొంచెం బుద్ధి వాడి ఖర్చులు అదుపులో పెట్టుకుంటే బతుకులు బాగుంటాయి. ఇలాంటి వాట్సాప్ డైలాగ్స్ స్టేటస్ పెట్టుకోవడానికి పని చేస్తాయి. నాకు చెప్పకు. ఖర్చులా అట్లంటే ఏంటో మన ఇంట్లో ఎప్పుడు చూడలేదే. మీతో వాదించడానికి నాకు ఓపిక లేదు. ముందు తినడానికి ఇంట్లో ఏం ఏంట్రా ఇది? మరి ఏం చేస్తున్నారు ఇంట్లో కూర్చొని? ఏం వండుకున్నా? సీరియస్ చూస్తున్నాం బాబా, బిజీగా ఉన్నాము. వస్తే సిగ్గులేని మొహందనం వంట మానేసి సిరీసులు చింతకాయ పచ్చళ్ళు అనుకుంటా నాకు మాడబెడుతురా? అసలు మీరు పీక్ పడేసేది ఏముంది? వంట చేయకుండా ఏం వరగ పెడుతున్నారు? రోజు చేస్తున్నాం కదా, ఈ రోజు ఏదో కొద్దిగా లేట్ అయింది. మీరేదో పీకేస్తున్నట్టు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పొద్దున్న బాత్రూమ్ లో కాలకృత్యాలు తీసుకొని బయటికి వెళ్ళి ఆఫీస్ లో మా బాస్ వర్క్ చూసుకొని తిరిగి ట్రాఫిక్ లో నానా తంటాల పడి ఇంటికి వస్తే కుట్టి తింటున్న బర్రలాగా నా మీద ఎదురు తిరుగుతున్నా. బాబా, నువ్వు మా గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాకని కోపం వస్తే మామూలుగా ఉండదు. వంట చేస్తానికే ఇన్ని బిల్డప్లా? ఏంటి నోరు తెరిస్తే వంట అంటున్నావు? పెంట మొహం వేసుకొని ఈ రోజు ఇంట్లో పనంతా ఎవరు చేస్తున్నారు? బాసలు ఎవరు తోముతున్నారు? బట్టలు ఎవరు పిండుతున్నారు? ఆఖరికి నువ్వు స్నానం చేయడానికి వెళ్తే టవల్ ఎవరు తీసుకొచ్చి ఇస్తున్నారు? ఓ పితికినవుతి, నిన్ను కట్టుకోక ముందు 10 ఏళ్ల సంది నేను బట్టలకి బాసలు వంట చేసుకున్నాను. అంటే మాకేం చేత కాదంటావు, మా అవసరం నీకు లేదంటావు. ఇంక అంటావా ఏంది? ఆరిటాకు మొహందానా ఆల్రెడీ అన్న కదా. నాకు గన్నెత్తారా? అది పిల్లాన్ని అట్లా కంట్రోల్ లో పెట్టుకోవాలి రమేష్. సార్ ఆగండి, అయిపోలే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. అవునా? అంత నీ కంట్రోల్లో ఉంది కదా, తేడా ఎక్కడ పడుతుంది? అక్క రాత్రి బావ చాలా ఓవరాక్షన్ చేసినట్టున్నాడు. ఓవరాక్షన్ కి రియాక్షన్ వస్తుంది చూడు ఇప్పుడు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. బాత్రూమ్ నీళ్ళు అయిపోయినాయి. వచ్చింది రియాక్షన్. ఎక్కడికి? ఆ మోటార్ అక్క. ఏం అవసరం, కూర్చో. ఏమైంది? సపోర్ట్ చేస్తలేరు? మోటార్ వేయండి చల్లి. వినిపిస్తుందా? నిన్నేదో అన్నట్టున్నా మా అవసరం లేదని వేసుకోవచ్చి. అది నీ ప్రాబ్లం. ఆఫీస్ కి టైం అవుతుంది, తొందరగా మోటార్ వేయండి. సర్వీస్ ఛార్జ్ అవుతుంది. ఏంది సర్వీస్ ఛార్జా? అదేందా కొత్త స్కీమ్. మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు కదా, మేము పని చేయాలంటే మీరు పే చేయాలి. జేబులో డబ్బులు లేవు, పర్సు కార్లో
నా దగ్గర లేదు, ఇంట్లో ఉంది. క్యాషా? అసలు నీ దగ్గర చిల్లర తప్ప నోట్లు కనిపించా? అసలు నీకు వ్యాలిడ్ ఏమైనా ఉందా? సరే ఇస్తాలే. ఎంత? 1000. 1000 రూపాయలా? 1000. సరే అప్పుడు ఇంతకు నీ పాచిపోయిన ఫోన్ ఎక్కడ పెట్టావు? ఫోన్ సోఫాలో. టైం చూసి ఆడుకుంటున్నావు కదా. మనసు గతి ఇంతే. ఏమే పంపించాను 1000 రూపాయలు తొందరగా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఇంకో 1000 కొట్టండి, ఆన్ చేస్తాం. ఇంకో 1000 రూపాయలు అన్నావు అదే. నువ్వు మమ్మల్ని అవమానించావు, మా ఈగో హట్ అయింది. టైమే నీ టైం. సరే పంపిస్తున్నా. ఇగో ఇంకో 1000 కూడా వచ్చినాయి, తొందరగా ఇయ్యి. ఇప్పుడు వెళ్ళే ఇవే. A few moments later. ఏంటి బాబు అంత కోపంగా చూస్తున్నావు? కోపంగా చూస్తే మాత్రం ఏమైనా పీకుతాడా ఏంటి? రూపాయి కూడబెట్టుకొని కరెంటు బిల్లు కట్టుకుని నా దగ్గరే 2000 వసూలు చేస్తారా? అవసరం ఏది, అవకాశం మాది, జస్ట్ వాడుకున్నాం అంతే. సరే ఆకలి అవుతుంది, టిఫిన్ తీసుకురండి. మేమైతే టిఫిన్ చేసేసాం, నీ సంగతి అంటే నాకు తెలీదు. కావాలంటే ఖాళీ గిన్నెలు ఉన్నాయి, కడుక్కుని చేసుకో. 2000 ఇచ్చిన కదే, మోటార్ వేసాం కదా. టిఫిన్ కి 3000. పే చేయండి, పని చేయించుకోండి. డిన్నర్ లంచ్ కు 5000. పే చేయండి, పని చేయించుకోండి. బట్టలు వాష్ చేసి ఐరన్ చేస్తే 10,000. పే చేయండి, పని చేయించుకోండి. నీకు ఇచ్చే డబ్బులతోటి 2 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ దర్జాగా బతికేస్తాయి. నాకు మీకు ఏం అవసరం లేదు, నేను పోయి బయట తినేస్తాను. ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఊర కుక్కలు కూడా దగ్గరుండి పిక్క తిట్టి, గజ్జి కుక్కలే మీరు ఎంతబడి పిక్క తింటారు. నీకంటేనా? బావ మన దారికి వస్తాడంటావా? పాకిస్తాన్ వాళ్ళకి వాటర్ ఆపేస్తే వాళ్ళే గిలగిల్లాడారు. మీ బావకు మనం ఫుడ్డే ఆపేసాం. బావ మరి బయట ఫుడ్ తింటానంటున్నాడు. బావకి బయట ఫుడ్ తినే అలవాట్లేదు, హోమ్ ఫుడ్కే వస్తాడు. వర్కౌట్ ఉందంటావా? ఇప్పుడు వరకు చూసింది టీజరేనే, అసలు సినిమా ముందుంది. ఏంటి ఎంతసేపు? టైం ఏమైతుంది? టీవీ ఎంతసేపు చూస్తావు? వెళ్తూ టీవీ బంద్ చేసేది. ఎక్కడికి? పడుకోవడానికి. బెడ్రూమ్ ఇటు కదా. నేను ఇటే పడుకుంటాను. మేము బ్యాచులర్ లైఫ్ లీడ్ చేసాము, మా పనులు మేము చేసుకుంటాం, నీతో నాకు అవసరం లేదన్నావు కదా. చిల్లుకి నిన్నుకి మాట్లాడుకునే మొహము నీవు. అది సరి జరిగింది. అప్పటి నుంచి నా అకౌంట్ లోకి వెళ్ళి చిల్లులు పడ్డ కుండలాగా డబ్బులు మొత్తం కాజేస్తున్నారు. తప్పంతా నీదేనయ్యా. పిల్లం మీద ఒక పట్టు ఉండాలి. అసలు ఎలా ఉండాలంటే మనమే వాత పెట్టాలి, మనమే వెన్నపూస నీరు రుద్దాలి. నీ విషయం ఏం చేస్తుంది తెలుసా? నీకే వాతలు పడుతున్నాయి, నీకే వెన్నపూస రుద్దుతున్నారు, నువ్వు బమ్మి అయిపోతున్నావు. ఇప్పుడు గనక ఇంటికి రాకపోతే నీకుంటది. వస్తున్నాను బంగారం, వచ్చేస్తున్నాను. నేను కొంచెం ఆఫీస్ లో ఉన్నాను బంగారం, ఏమనుకోకూడదు. మన స్టాఫ్ ఉన్నారు, మన కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడి మీటింగ్ అయిపోగానే వచ్చేస్తున్నాను. ఒక 5-10 minutes లో వచ్చేస్తున్నాను బంగారము. ఎవరు సార్ అంతగానో భయపడుతారు? మా ఆవిడేనయ్యా, ఇంకెవరు? రాజైనా సరే పిల్ల ముందు పిల్లే చెప్పుకోలేం, కానీ అందరి మొగాల పరిస్థితి ఏదైనయ్యా. అయితే మరి నన్ను ఏం చేయమంటారు సార్? విన్నావు కదయ్యా, రామాయణం అంతా ఇది రాముడు సీత రాయనట్టు. వెళ్ళి నీ భార్య కాలు పట్టుకొని బతిలాడుకో. ఏమే కాలు గడిగి రెడీగా ఉండు, వస్తున్న పట్టుకోవడానికి.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. పవన సుత ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో కొత్తగా వెబ్ సిరీస్ కంజూస్ మొగడు ఖతర్నాక్ పెళ్ళాం, ఈ యొక్క అద్భుతమైన సబ్జెక్టును సుదర్శన్ గౌడ్ గారు ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టర్గా తనే చేస్తూ మేము ముందుకు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు పవన సుత ఎంటర్టైన్మెంట్లో వచ్చేటువంటి ఈ యొక్క వెబ్ సిరీస్ని చూసి ఆనందిస్తారని, ఆశీర్వదిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ను కొడతారని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. జబర్దస్త్ రాజమౌళి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.